హై స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, రీనీట్ 2026 ఎగ్జామ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ స్టేట్ కట్ ఆఫ్కి సంబంధించి ఇప్పుడు రీసెంట్గా చాలామంది పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ కాల్ చేసి, సార్ మీరు చెప్పిన కట్ ఆఫ్ కన్నా ఇంకా కట్ ఆఫ్ ఏమన్నా పెరుగుతుందా, ఈసారి నిజంగానే కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉందా అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 1-2 డేస్లో చాలామందికి ఎందుకు ఈ డౌట్ వచ్చింది, ఎందుకు వచ్చిందో కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. అలాగే మీరు కూడా చూసి ఉండొచ్చు. యూట్యూబ్ ఛానల్స్ చాలామంది ఫస్ట్ ఒక కట్ ఆఫ్ చెప్పినారు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక కట్ ఆఫ్ అనేది పెరిగింది అని ఇంకా కట్ ఆఫ్ పెంచి చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు అట్లా చెప్తున్నారు? నేను మీకు జూన్ 21 ఎగ్జామ్ అయిపోగానే జూన్ 22న మీకు ఒక వీడియో చేశాను, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సపరేట్గా. నేను చెప్పిన మార్క్స్ కన్నా ఇంకా పెరగచ్చా లేదా అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ రీనీట్ 2026 రిజల్ట్స్ కూడా ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్నారు. నాకున్నంత ఇన్ఫర్మేషన్ వరకు ఎప్పుడు రావచ్చు అనేది మీకు చెప్తాను. ఫస్ట్లీ మనం లాస్ట్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ ఎన్నో చూద్దాం. నీట్ 2025లో హైయెస్ట్ మార్క్స్ ఎన్నో తెలుసా? ఓవరాల్ ఇండియా వైడ్గా 686 మార్క్స్. ఈ 686 మార్క్స్కి ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది. ఇప్పుడు మరి ఈ ఇయర్లో టాప్ మార్క్స్ ఎన్ని అని చాలామంది అడుగుతున్నారు. మనకి రీసెంట్గా ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక వీడియో పెట్టారు. వాళ్ళు పెట్టిన వీడియో ప్రకారం ఏంటి అంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళకి హయ్యెస్ట్ మార్క్స్ 715 మార్క్స్ వస్తున్నాయని వాళ్ళు చెప్పారు. పేపర్ అనేది చాలా డిఫికల్టీ, అసలు 700 మార్క్స్ టచ్ అవ్వడమే కష్టమని చాలామంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చెప్పారు, చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం హైయెస్ట్ మార్క్స్ 715 వస్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే సెకండ్ హైయెస్ట్ 711, అలాగే 710 మార్క్స్ మీద 5 స్టూడెంట్స్ ఉన్నారని చెప్తున్నారు. ఒకవేళ మీకు ఆల్ ఇండియా ర్యాంక్ 10 రావాలి అంటే మీ మార్క్స్ అనేవి 710 అండ్ అబోవ్ ఉండాలి అని చెప్తున్నారు. ఆల్ ఇండియా ర్యాంక్ 25 రావాలి అంటే 705 మార్క్స్ మీకు వచ్చి ఉండాలని చెప్తున్నారు. మీకు ఆల్ ఇండియా ర్యాంక్ 100 రావాలి అంటే మీ మార్క్స్ అనేవి 690 కన్నా ఎక్కువ ఉండాలి అని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ చూస్తే 686కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ 686కి ఆల్ ఇండియా ర్యాంక్ 100 కూడా రాదు, ఇంకా ఎక్కువే వస్తుంది. ఏ 150 అట్లా వస్తుంది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే. మరి కొద్దిమంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఏమో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయరే పేపర్ ఎక్కువ కష్టం ఉంది అని చెప్పారు. మరి దాని ప్రకారం చూస్తే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూస్తే రెండు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కదా. చాలా డిఫరెంట్గానే కనిపిస్తున్నాయి. చాలామంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం అసలు ఇంత పాసిబుల్ అవ్వదు, ఇంత ఏదో 1-2 ఎక్సెప్షనల్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి రావచ్చు, అంతేగాని 690 పైన 100 స్టూడెంట్స్ ఉండడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్ అని చాలామంది అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది అంటే మోస్ట్లీ నిజమే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయి చాలా డేస్ అయిపోయింది. అయిపోయింది కాబట్టి వాళ్ళందరూ స్టూడెంట్స్ మార్క్స్ తెలుసుకుంటూ ఉంటారు. మరి ఇంత స్టాంప్గా చెప్తున్నారు అంటే మేబీ మోస్ట్లీ ఇది నిజమే అయి ఉండొచ్చు. కానీ కొద్దిమంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మనం దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు. చాలామంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఇప్పుడు ఏంటి అంటే లాంగ్ టర్మ్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి అడ్మిషన్స్ రావాలి అంటే వాళ్ళు ఎక్కువ మార్క్స్ చెప్పుకోవాలి. మా వాళ్ళకి ఇంత మార్క్స్ వచ్చాయి, పేపర్ ఇంత కష్టంగా వచ్చినా కూడా ఇన్ని మార్క్స్ వచ్చాయి అని ఎక్కువ మార్క్స్ చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది పీక్ టైం అడ్మిషన్స్ వాళ్ళు తీసుకోవడానికి. కొద్దిమంది ఇది ఇలా కూడా వాళ్ళకి అడ్మిషన్స్ ఎక్కువ రావడానికి కూడా ఇలా చెప్పచ్చు. మేబీ ఇది నిజమై ఉండొచ్చు. అందరూ అట్లా ఏం చెప్పరు, కానీ కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కొద్దిగా ఎక్కువ మార్క్స్ చెప్పుకొని ఎక్కువ మంది పిల్లల్ని రావడానికి కూడా అట్లా చెప్పుకుంటూ ఉంటారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది వన్స్ మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అండ్ రీసెంట్గా మనకి ఎక్కడ చూసినా కూడా ఏమని చెప్తున్నారంటే ఈసారి నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో స్టూడెంట్స్ బాగా పర్ఫామ్ చేశారు అని అంటున్నారు. అలా ఏముండదు, స్టూడెంట్స్ ఎక్కడైనా స్టూడెంట్సే. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ అవైలబుల్గా ఉంది. ఒకవేళ నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో స్టూడెంట్స్ బెస్ట్గా పర్ఫామ్ చేస్తే మన స్టేట్స్లలో కూడా స్టూడెంట్స్ బెస్ట్గానే పర్ఫామ్ చేస్తారు. ఎందుకు అంటే చాలాసార్లు మీరు అందరూ చూసి ఉంటారు ఆల్ ఇండియా టాప్ ర్యాంక్స్ మన స్టేట్స్కి కూడా వచ్చాయి.
సో అట్లా ఏమి ఉండదు డిఫరెన్షియేషన్. సో ప్లేస్ని బట్టి డిఫరెన్షియేషన్ ఉండదు, ప్రతి చోట టాపర్ స్టూడెంట్స్ ఉంటారు. ఓకే, సో చూద్దాం. మేబీ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇట్లా చూస్తే సో ఇదేంటంటే టాప్లో ఉన్న స్టూడెంట్స్ ఇంతమంది ఉండడం అంటే అది కొంచెం డౌట్గానే ఉంది. అండ్ చాలామంది కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ కూడా అడుగుతున్నారు. సో యాక్చువల్గా నేను ఏంటంటే కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టాను. కానీ ఈసారి చూస్తున్నారు కదా, ఇప్పుడే మీరు 690కి ఆల్ ఇండియా ర్యాంక్ 100 అంటున్నారు. ఇంకొందరేమో 680 మార్క్స్ పైననే కొద్ది మందికి వచ్చింటుంది అని కొద్దిమంది అంటున్నారు. అంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు 700 రావడం కూడా కష్టం అని అంటున్నారు. సో ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు మనం కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ చెప్పడం కష్టం. సో నేను ఊరికే వీడియో చేసి మీకు ఊరికే కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ అని చూపించి అట్లా చెప్పడం తప్పు కదా. సో అందుకనే నేను కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ కూడా మీకు వీడియో చేయలేదు. ఎందుకంటే సో చాలా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. కొద్దిమంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ సో మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్తున్నారు, కొద్దిమంది అది పాసిబుల్ కాదంటున్నారు. కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాతనే మనకి నిజం తెలుస్తుంది. సో అప్పుడే మనం చెప్పగలం కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్. అండ్ నెక్స్ట్ ఇందులో నిజం ఎంత ఉంది అంటే మనకి రిజల్ట్స్ వచ్చాకే తెలుస్తుంది. అండ్ నేను చెప్పిన కట్ ఆఫ్ కన్నా ఈసారి పెరుగుతుందా? సో నేను మీకు June 21 ఎగ్జామ్ అయిపోగానే 22 నెక్స్ట్ డేనే మీకు నాకు ఉన్న స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ వరకు నేను మీకు ఒక కట్ ఆఫ్ చెప్పాను. సో యాక్చువల్గా ఏంటి అంటే ఇప్పటి వరకు తెలుగు స్టేట్స్లో అందరికన్నా నేను ఇచ్చిన కట్ ఆఫే హైయెస్ట్గా ఉందని నేను చూశాను. సో ఆల్మోస్ట్ నేను చూసిన వీడియోస్ అన్నిటిలో నేను చెప్పినంత కట్ ఆఫ్ ఏ వాళ్ళు చెప్పలేదు. సో ఎందుకు ఏంటనే డిస్కస్ చేసుకుందాం. సో మనం చూస్తే లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా కోటాలో, సో ఇది నేను స్టేట్ గురించి చెప్పలేదు, ఆల్ ఇండియా కోటాలో అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ 525 మార్క్స్ ఆగాయి. మరి ఈసారి ఆ ఎక్స్పర్ట్స్ అంటే చెప్పాను కదా కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న కట్ ఆఫ్ ఏంటి అంటే 552 to 558 మార్క్స్ అంటున్నారు. అంటే దాదాపు వీళ్ళు ఒక 30 మార్క్స్ ప్లస్ చేసి చెప్తున్నారు. ఆల్ ఇండియా కోటాలో ప్లస్ 30 మార్క్స్ పెరగచ్చు అని. ఓకే, 535 545 కాదు 555 అలా ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే ప్లస్ 30 మార్క్స్ ఇంక్రీజ్ చేసి చెప్తున్నారు. సో చూద్దాం, రిజల్ట్స్ వచ్చాక మనకి ఎక్కువ ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ మన స్టేట్స్లో ఇంత పెరగచ్చా? సో ఒకటి, టాప్ మోస్ట్ స్టూడెంట్స్ అన్ని చోట్ల ఉంటారు. ఎందుకంటే మనం ప్రీవియస్ ఇయర్స్లో కూడా చూసాం మన స్టేట్స్ నుంచి కూడా టాప్ మోస్ట్ మార్క్స్ వచ్చాయి. కానీ మీరు ఓవరాల్గా కట్ ఆఫ్ చూసుకుంటే కట్ ఆఫ్ అనేది మనకి ఎంబీబీఎస్ సీట్స్ మీద డిపెండ్ అవుతుంది అండ్ ఆ స్టేట్స్లో ఉన్న కాంపిటీషన్ మీద డిపెండ్ అవుతుంది. సో మన స్టేట్స్ కన్నా నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వాళ్ళ యొక్క స్టేట్స్లో కట్ ఆఫ్ అనేది హైయెస్ట్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. మనకన్నా కంపారిజన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్నా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఓకే, నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనకి స్టేట్ వైజ్ వాళ్ళ స్టేట్ కోట కాంపిటీషన్ చూసుకున్నా స్టేట్ వైడ్ కట్ ఆఫ్ చూసుకున్నా ఎక్కువగానే ఉంటుంది. సో దాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టేట్ కోట ఎవరికి 85% ఉంటుంది. 85% కోట ఆ స్టేట్కే సంబంధం. సో ఎవరు దీనికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో స్టేట్ కోటాలో 85% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి. సో ఇది కేవలం ఏపీ స్టేట్ స్టూడెంట్స్కే ఇస్తారు. అలాగే తెలంగాణలో 85% ఆఫ్ ద సీట్స్ తెలంగాణలో స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తారు. సో వేరే స్టేట్ వాళ్ళు దీనికి కాంపీట్ చేయలేరు కాబట్టి మనమేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ రిమైనింగ్ స్టేట్స్లలో ఓవరాల్గా కట్ ఆఫ్ పెరిగినా కూడా మన స్టేట్స్లలో అంత పెరుగుతుందని మనం చెప్పలేం. సో ఈ ఇయర్ అనే కాదు, లాస్ట్ మీరు 5 years డేటా చూసుకోండి, కొన్ని స్టేట్స్లలో ఓవరాల్గా స్టేట్ వైడ్ కట్ ఆఫ్ హైగానే ఉంటుంది, చాలా హై ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్నా హైగానే ఉంటుంది. అండ్ నేను చెప్పిన కట్ ఆఫ్ ఎంత చెప్పాను మీకు June 22 రోజు నేను మీకు ఎంత చెప్పాను కట్ ఆఫ్. సో ఏయూ రీజన్కి అయితే 505 to 509 చెప్పాను. సో ఎస్వియూకి అయితే 489 to 493 అని చెప్పాను. అండ్ తెలంగాణకి అయితే 426 to 430 అని చెప్పాను. సో ఎందుకంటే మనకి మార్క్స్ తగ్గే కొద్దీ కాంపిటీషన్ పెరుగుతూ పోతుంది. ఎందుకంటే బయాలజీ పేపర్ అనేది ఈజీగా వచ్చింది కాబట్టి తగ్గే కొద్దీ కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తెలంగాణకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి నేను సో ఎక్కువ మార్క్స్ యాడ్ చేసుకొని కట్ ఆఫ్ చెప్పాను. అండ్ ఈ మార్క్స్ నేను మీకు June 22 రోజే చెప్పాను. అండ్ దీనికన్నా పెరుగుతుందా అంటే ఇప్పటికి కూడా నేను చెప్పేది ఏంటి అంటే ఇంతకన్నా కట్ ఆఫ్ అనేది పైకి ఒక్క మార్కు కూడా వెళ్ళదు అని నేను అనుకుంటున్నాను. సో మరి చూద్దాం. సో ఏమైనా పాసిబుల్ అవ్వచ్చు. దీనికి -10 అయినా అవ్వచ్చు, +10 అవ్వదు అని నేను ఎప్పటికీ అనుకోను, +5 కూడా అవ్వచ్చు. సో +5 అవ్వడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నేను చెప్పిన మార్క్కి ఒక్క మార్కు కూడా ఎక్స్ట్రాగా పోదు కట్ ఆఫ్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే సో మీరే చూడొచ్చు, సో అందరికన్నా నేను ఎక్కువ చెప్పాను. ఎందుకంటే నాకు ఆ రోజు చాలామంది స్టూడెంట్స్ మార్క్స్ కనిపించాయి. అంటే వాళ్ళ May 3 మార్క్స్ ఇప్పుడు వచ్చిన మార్క్స్ చాలామంది నాకు మెసేజ్ చేసిన వాళ్ళ మార్క్స్ అన్నీ కనిపించి వాళ్ళ అనలైసిస్ చేసుకొని నేను మీకు ఆ రోజు కట్ ఆఫ్ ఇచ్చాను. అండ్ ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, నేను ఇచ్చిన కట్ ఆఫ్ కన్నా మీకు ఎక్కువ పోదు కట్ ఆఫ్.
మోస్ట్లీ పోదు. సో దీనికన్నా ఇంకా -10 అవ్వచ్చు, -10 లేకపోతే ఈ 505 to 509 ఇంతే, 489 to 493 లేకపోతే 426 to 430. సో ఇంతే ఉంటుందని నేను ఇప్పటికి కూడా అంటాను, ఎందుకంటే నేను ఇది ముందుగానే అనలైజ్ చేసుకున్నాను. సో పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ని బట్టి ప్లస్ 15 minutes ఎక్స్ట్రాగా వచ్చింది. సో ఇది కూడా మైండ్లో పెట్టుకొని నేను మీకు ఇది ఇచ్చాను. ఓకే, సో దీనికన్నా కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గచ్చు కానీ పెరగదు. అండ్ ఇంకా ఎంబీబీఎస్ సీట్స్ ఎక్కువగా పెరిగితే ఇంకా కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గుతుంది. సో దీనికన్నా ఎక్కువ పెరగదు. సో చాలామంది పేరెంట్స్ నన్ను కాల్ చేసి అడుగుతున్నారు కాబట్టి సపరేట్గా వీడియో చేసి చెప్తున్నాను, ఇంతకన్నా కట్ ఆఫ్ అనేది ఎక్కువగా పెరగదు. ఓకే, అండ్ మీకు కేటగిరీ వైజ్గా నేను ఆ రోజు ఆ వీడియోలో చెప్పాను, మీరు కావాలంటే చూడొచ్చు. సో మీకు ఎవరికైనా పర్సనల్ మెంటర్షిప్ కావాలనుకుంటే ఎంబీబీఎస్కి, బీడీఎస్కి, ఆయుష్ కౌన్సిలింగ్కి, ఆల్ ఇండియా కోటాకి, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకి, సో టోటల్ ఎవరికైతే 3 ప్యాకేజెస్లో ఇస్తున్నామో మీరు జాయిన్ అయినప్పటి నుంచి టిల్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు ప్రతి స్టెప్లో నేను మీకు తోడుగా ఉంటాను. సో మీకు అప్డేట్స్ విషయంలో కానీ, మీకు డౌట్స్ వస్తే ఫోన్ చేసే విషయంలో కానీ, సో అలాగే నెక్స్ట్ మీకు కాలేజ్ ప్రయారిటీ విషయంలో కానీ, సో లేకపోతే కట్ ఆఫ్కి ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ, సో ప్రతి ఒక్కటి నేను మీకైతే తోడుగా ఉంటాను. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో నార్మల్ కాల్ చేయొద్దు, ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే నార్మల్ కాల్ ఎనేబుల్ అవుతుంది. సో మీరు నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, వాట్సాప్లో కాల్ చేయండి. అలాగే నెక్స్ట్ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అని అంటున్నారు అని చాలామంది అడుగుతున్నారు. సో రీసెంట్గా మనకి అని వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. సో దాని ప్రకారం ఏంటి అంటే మనకి ఎన్టీఏ వాళ్ళ ఆన్సర్ కీ రిలీజ్ చేశారు కదా, ఆన్సర్ కీ రిలీజ్ చేసిన తర్వాత సో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కీలో ఏమైనా తప్పులు ఉంటే అబ్జెక్షన్ చేయమని, ఛాలెంజ్ చేయమని చెప్పారు కదా. సో అలా టోటల్ ఇండియా వైడ్గా 10,000 మంది అబ్జెక్షన్స్ వచ్చాయంట. అంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కీలో కొన్ని క్వశ్చన్స్కి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ తప్పు అని 10,000 మంది అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేశారంట. అంటే చాలామంది అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. టోటల్గా 10,000+ మీరు ఇచ్చిన ఈ క్వశ్చన్కి, కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తప్పు అని అబ్జెక్షన్ రైజ్ చేశారు. అండ్ అలాగే ప్రజెంట్ ఏం జరుగుతుందంటే మీ యొక్క ఓఎంఆర్ షీట్స్ అనేవి స్కాన్ చేస్తున్నారు, ఇంకా ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. సో ఎవాల్యుయేషన్ జరుగుతుంది కాబట్టి రిజల్ట్ అనేది ఈ వీక్లో రాదు. అండ్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అంటే మీ ఓఎంఆర్ మొత్తం స్కానింగ్ కంప్లీట్ అయిన తర్వాత వీటిని మళ్ళీ వెబ్సైట్లో పెట్టాలి. సో వెబ్సైట్లో పెట్టిన తర్వాత మళ్ళీ దీనికి కూడా వాళ్ళొక ఛాలెంజింగ్ ఇస్తారు. అంటే స్కాన్ చేసిన తర్వాత మిషన్ ఏమన్నా తప్పుగా చూస్తే సో మీకు మీ ఫోటో పెడతారు వెబ్సైట్లో ఓఎంఆర్ షీట్ది. సో ఓఎంఆర్ షీట్ పెడతారు, అలాగే మెషిన్ స్కాన్ చేసిన తర్వాత సో ఫస్ట్ క్వశ్చన్కి మీరు 3rd ఆప్షన్ పెట్టారు, సో సెకండ్ క్వశ్చన్కి 4th ఆప్షన్ పెట్టారు, ఇలా ఇవి కూడా రిలీజ్ చేస్తారు. ఒకవేళ మిషన్ ఏమైనా తప్పుగా చేసి ఏమైనా ఎర్రర్ జరుగుంటే మీరు మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు. సో నేను పెట్టిన ఆప్షన్ ఇది కానీ మిషన్ తప్పుగా స్కాన్ చేసి ఇది ఇచ్చింది అని మీరు మళ్ళీ వాటిని ఛాలెంజ్ చేయొచ్చు. సో ఆ ఛాలెంజ్ చేయడానికి మళ్ళీ 2 to 3 days టైం ఇస్తారు. సో ఈ తర్వాత 2 to 3 days అయిపోయిన తర్వాత మళ్ళీ అబ్జెక్షన్స్ అన్ని వాళ్ళు చూసిన తర్వాత మళ్ళీ మీకు ఫైనల్ ఆన్సర్కి అలాగే రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓఎంఆర్ షీట్స్ అనేవి స్కాన్ చేస్తున్నారు. సో కాబట్టి నేను అనుకునేది ఏంటి అంటే ఈ వీక్లో రిజల్ట్స్ అనేవి రావడం చాలా కష్టం. నెక్స్ట్ వీక్ ఎండింగ్లో కానీ లేకపోతే సో ఆ తర్వాత వీక్ స్టార్టింగ్లో కానీ రావచ్చు అనుకుంటున్నాను. సో మేబీ నెక్స్ట్ వీక్ ఎండింగ్ అంటే మనకి 11, 12 కానీ, సో లేకపోతే సో 13, 14, 15, సో 15 లోపు రావచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. సో దాని ప్రకారం చూద్దాం. మేబీ నెక్స్ట్ వీక్ ఎండింగ్ లేకపోతే ఆ తర్వాత వీక్లో స్టార్టింగ్. సో ఈ 5 daysలో ఎప్పుడన్నా రిజల్ట్స్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అఫీషియల్గా మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. సో వీళ్ళు ఇక్కడ న్యూస్ పేపర్ వాళ్ళు కూడా రిజల్ట్స్ డిక్లేర్డ్ సూన్ అనే చెప్పారు ఇంకా. సో కాబట్టి వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అన్ని లక్షల మందిది ఓఎంఆర్ స్కాన్ చేయాలి అంటే టైం పడుతుంది కాబట్టి మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి లేటెస్ట్గా ఉన్న ఇన్ఫర్మేషన్. సో దీన్ని చూసి అయితే మీరు భయపడద్దండి. ఏ స్టేట్కి ఆ స్టేట్ కోటా సీట్స్ సపరేట్గా ఉంటాయి. సో ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.